వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అండ్ చికెన్ గోంగూర. ఫస్ట్ చికెన్ గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మసాలా చేసుకుందాం. టమాటో, జింజర్, చిల్లీ, జీలకర్ర, వైట్గా ఉంటాయి కదా ఆ గింజలు, అవి వేసుకొని మసాలా చేసుకుందాం. ఫస్ట్ ఈ మసాలా వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది, అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోంగూర ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం మెలకో. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టేసుకుంటున్నాము. బాగా పేస్ట్లా కొట్టుకోండి, అప్పుడే బాగుంటుంది, సరేనా? మిక్సీ కొట్టేసుకున్నాము. మసాలా అయిపోయింది, గోంగూర కూడా అయిపోయింది. ఈ రెండు బాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి పని ఉండదు. నెక్స్ట్ అంత బాగా వేయాలి. వేసేప్పుడు పెనం పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చికెన్ బాగా ఫ్రై చేయాలి. ఈ నాటుకోడి అన్నది కడక్కుండా వండితేనే బాగుంటుందంట, కడిగి వండితే బాగోదంట. అది మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మూడు మసాలాలు పక్కన పెట్టుకున్నాను. ఇది మా అమ్మ చేసిన మసాలా, చాలా బాగుంటుందంట, అందుకే కొంచెం వేసాను. ఇప్పుడు చూసారా బాగా ఫ్రై అయిపోయింది చికెను. ఇప్పుడు గోంగూర వేయాలి. గోంగూర వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా గోంగూర చికెను? మేము ఎప్పుడు ఇంట్లో చేయలేదండి, నాకు తెలిసి చేయలేదు, కానీ బాగుంటుందంట. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చూసి చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు మనం చేసుకున్న టమాటో అవి అన్నీ కలిపిన మసాలా కూడా వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం వేద్దాం అనుకున్నాను, పోన్లే ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని వేసాను. తర్వాత అది బాగా మిక్స్ చేసి కొంచెం కారం సరిపడినంత, మా ఇంట్లో కొంచెం కారం తింటారు కాబట్టి కారం ఎక్కువ వేసాను. వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత చాలా టేస్ట్గా ఉంది. అలా ఫ్రై కింద కూడా ఉంచేసుకుంటారు. ఇంకా బాయిల్ అవ్వలేదు, నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ వేసాం. ఎంత వేసాం? ఒక 5 గ్లాసులు వేసాం వాటర్ అయితే మాత్రం, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుందని వేసాం. మీరు వండుకునే కోడి బట్టి ఉంటుంది, అది చూసుకొని వండుకోండి. వాటర్ వేస్తే ఎంత జ్యూసీగా వచ్చిందో, చాలా టేస్ట్గా వచ్చింది. ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వాటర్ వేసిన తర్వాత చూసారు అంత జ్యూసీగా ఉందో. అంటే లైటింగ్ లేదు సరిగ్గా, ఇంట్లో లైటింగ్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది, కానీ కర్రీ లైటింగ్ లేక అలా ఉంది. ఇంకా అయిపోయింది, ఇంకా బాయిల్ అవ్వడం ఒకటే ఉంది. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచేసాను, అంతే చాలు. ఇంకా బాయిల్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగా వచ్చేది. ఇంకా మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకున్నాను. అప్పుడు ఇంకో చికెన్ కర్రీ ఉంటుంది కదా, చికెన్ కర్రీకి తపాలా వేసుకొని కొంచెం బాగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత గరం మసాలా అటు వేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకెందుకు వేడి చేసేద్దని వేసుకోలేదు. అప్పుడు ఆయిల్లోనే చికెన్ వేసి బాగా చికెన్లో బాగా వేగితే నీసు వాసన పోయి బాగా ఉడుకుతుందని చెప్పి ఇంకా అలా వదిలేసాము. అందులో బయటికి వెళ్ళి మా అమ్మమ్మతో అందరితో మాట్లాడుకొని ఉన్నాం. ఎందుకు ఇంతలా వీడియో చేసుకుంటున్నానంటే మా చిన్నోడితో పెద్ద పని లేదు, ఎందుకంటే చిన్నోడు పడుకున్నాడు కాబట్టి. ఇప్పుడు సాల్ట్ వేసి కొంచెం మూత పెట్టేసామనుకో, కొంచెం బాగా బాయిల్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంతలోకి పక్కనున్న చికెన్ గోంగూర అయిపోయింది. ఎంత బాగా బాయిల్ అయిపోయింది చూసారా, చాలా బాగుంది. ఇంక స్టవ్ ఆపేసాను. ఇప్పుడు చికెన్ కర్రీలోకి వస్తే ఇది కూడా ఫ్రై అయింది. అంతలోకి చికెన్ కర్రీ బాగుంది, ఫ్రై అయిపోయింది. ఫ్రై అవ్వగానే కొంచెం ఇందాక చేసిన ఫస్ట్ మసాలా చేశాను కదా, ఆ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకో టమాటో ఆనియన్ది కూడా పేస్ట్ చేశాను, ఆ పేస్ట్ కూడా వేసి రెండు కలిపి బాగా మిక్స్ చేసి కారం కూడా వేసాను. కారం వేసి బాగా కలిపాను. ఇంకంతే. ఈరోజు మా ఇంట్లో ఇవే స్పెషల్స్. మీ ఇంట్లో ఏంటి? ఈరోజు మా ఇంట్లో ఇవే స్పెషల్స్: చికెన్ కర్రీ, గోంగూర చికెన్,
మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.